బావా అందరి గురించి ఆలోచిస్తావు మరి. రోజు పిల్లలని చదివిస్తావు, పిల్లలు బడికి వచ్చినాక అందరిని తోలుకొచ్చుకుంటావు, చాక్లెట్లు ఇస్తావు, అది ఇస్తావు, ఇది ఇస్తావు, చదవమంటావు. మరి నీ కొడుకు గురించి నువ్వెందుకు పట్టించుకుంటలేవు? నేను పట్టించుకుంటలేని చెప్పిన నా ఆస్తులు మొత్తం ఇత్తలేను వాళ్ళకు. ఎందుకంటే నా పరిస్థితి నేను చెప్పేది నేనే చదువుకోలేను, వాళ్ళన్నా బాగుపడతారని వాళ్ళందరినీ బడికెళ్ళి వచ్చినాక చాక్లెట్లు బిస్కెట్లు ఎందుకు తినేపన్నా, ఆశ కన్నా చదువుకుంటారు, రాస్తారు, అటు ఇటు తిరిగారు అని చెప్పి వాళ్ళు రాసుకున్నాక చాక్లెట్లు ఇస్తా, బిస్కెట్లు ఇస్తా అని చెప్తే అందరు వచ్చి పోరగాళ్ళందరూ వచ్చి లైన్ కొద్ది కూర్చొని రాసుకుంటారు, చేస్తారు. అదే నేనేమంటున్నాను, నువ్వు ఇప్పుడు వాళ్ళనే అంత పట్టించుకున్నప్పుడు ఈయన ఎందుకు పట్టించుకోను నేను? నువ్వు అట్లా ఎందుకు అనుకుంటున్నావు? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మినిస్టర్ శివాజీ. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మంచిగా ఉండాలనే కోరుకుంటా. మేమైతే మంచిగా ఉన్నాం. ఎప్పుడు చూసినా మా బావ నా మీద ప్రాంక్ ఎత్తుండు కదా, ప్రతిసారి నేనే బుక్ అవుతున్నా. ఈసారి మా బావ మీద ప్రాంక్ వేద్దాం అనుకుంటున్నా. అదేం ప్రాంక్ అంటే, ఒక 2 సార్లు మా బావని అడిగిన, బావ చిన్నోనికి డ్రెస్సులు లేవు, డ్రెస్సులు తీసుకురా అని. అయినా ఇంకా తీసుకురాలేడు. ఎట్లా చేసి ఈ ప్రాంక్ వల్లన్నా డ్రెస్సులు కొనిపిస్తా. ఎట్లా కొనిపిస్తానో లాస్ట్ వరకు చూడండి, సరేనా? కన్నయ్య, కక్కడల కన్నయ్య, లేచినవా నువ్వు? లేచినవా? ఏం చేస్తున్నావే? ఏం చేస్తున్నావు నువ్వు? ఆకుంటున్నావా? మరి ముఖం కడిగినవా? పళ్ళు తోమినవా? ఆమె తిన్నావా? మరి ఆమె తిన్నావా? ఓనమ్మా చెప్పే, తక్కడల కన్నయ్యలు, బంగారు కన్నయ్య ఇది, తక్కడాల కన్నయ్య ఇది. గిచ్చాడు ఓ బంగారు కన్నయ్య, ఓ తక్కడాల కన్నయ్య, చూడే నన్ను, చూడు. అమ్మో, ఇది బంగారు కన్నయ్య, ఇది తక్కడాల కన్నయ్యలు. ఇది తెలుసా మీకు? ఏడది మంచిగా ఆడుకుంటది. ఓమైంది డాడీ, ఓమైంది బంగారు డాడీ. ఎండకు చూపిస్తా నిన్ను, సరేనా? చూడు ఇక ఎండకు చూడు. సూర్య కలిగితే మంచిది కన్నయ్య, ఓకేనా? ఇగో చూడొద్దు, నేను చూడ మమ్మీ అని ఏడొద్దు, సరేనా? కన్నయ్య, బంగారు కన్నయ్య, తెక్కడల కన్నయ్య, నందన్ డాడీ, బంగారు డాడీ, ఇది బంగారు డాడీ. ఓమైంది కన్నయ్య, వస్తున్నా. ఓమైంది ఓ కన్నయ్యలో, ఓమా ఎన్నిసార్లు చెప్పాలి నేను ఇక్కడ వండ పెట్టొద్దని చెప్పి? అయ్యో, ఇంకొకసారి వండ పెట్టేది నాకు తెలియనట్టు చెప్తావు. నేను ఇన్న ఉన్నా కదా. తెలియనట్టు కాదు, ఇప్పుడు నేనంటే చూసుకొని వచ్చిన మెల్లగా. చిన్న పిల్లలు సడన్ గా వస్తారు, తీస్తారు. కాదు బావా, నేను ఇన్న ఉన్నా కదా, ఎటైనా పోతే నేనే పట్టుకోపోతా కదా. అవును కానీ టిప్ టాప్ గా రెడీ చేసినావు, ఎటు పోతున్నావు? హనుమంత్ గల్లేడు, ఆడు పైసలు పంపించిండు, అవి వాళ్ళ అమ్మకి ఇచ్చేస్తా, బ్యాంక్ పోయి తీసుకొని వచ్చి. ఎటు పోతున్నావు? కాళ్ళు కడుక్కోపోనాడు, తిరిగి వచ్చి కాళ్ళు కడుక్కోకుండా ఇటు తిరిగి రాలే. ఇంటికి పోయి వస్తే కాళ్ళు కడుక్కోరోడు. ఏటన్నా పోతే చెప్పాలి, ఊక కడుక్కోనా? తెలియదా చిన్నాడు ఉన్నాడని? చిన్నోడి దగ్గరికి వస్తే కాళ్ళు కట్టుకొని రావాలి. ఇంకా నువ్వే చెప్పాలి వాళ్ళని నత్తే. ఇగో గిడ కూసో, చిన్న నెక్కుకో. ఓ అమ్మ కక్కడాల కన్నయ్యవా నువ్వు? మీ పప్ప ఊకత్తాడు పోతాడు అంతే, నిన్ను ఎత్తుకుంటలేడు కదా. మీ పప్ప ఊకత్తాడు పోతాడు అంతే, నిన్ను ఎత్తుకుంటలేడు కదా. టిప్ టాప్గా రెడీ అయిపోతుండు, బీపోతుండు, మనల్ని తోలకపోతుండా? డాడీ అభినందన్, ఫస్ట్ అభినందన్ ఎత్తుకో. అభినందన్ ఎడుతుండు,
చల్లగా ఉన్నాయి, చేతులు చల్లగా ఇట్లా ఉన్నాయి. ఇట్లా ఇవి ఎండకు చల్లగా ఉన్నప్పుడు తెలుస్తుంది కానీ నీకు చల్లగా ఉన్నాడా? నువ్వు చల్లగా ఉన్నావా? నేనే చల్లగా ఉన్నా. మరి చల్లగా ఉన్నప్పుడు ఈ ఇక్కడి మంది డ్రెస్సులు ఎత్తే చల్లగా ఉండకపోతే ఎట్లుంటారు? ఏంటి చెప్పు, ఇక్కడ మనం చల్లగా ఉండే ఏంటిది? గిక్కడి మందం ఇగో గిక్కడికే ఆ పని చేసినావు. చల్ల నువ్వు ముడితే చల్లగా ఉండకపోతే ఎట్లుంటావు? పుల్ల ఎత్తే నువ్వు ముట్టినా కానీ చల్ల వెచ్చగా ఉంటాడు. ఇటు నువ్వు ముట్టినా కానీ వెచ్చగా ఉంటాడు. చిన్న చిన్నగా ఎంత చిన్న అయిపోయింది అంగేయుడు, ఇగో మొత్తం కనిపిస్తుంది. నువ్వేమో డ్రెస్సులు కొనుక్కరమంటే కొనుక్కత్తలేవు. నాకు గుర్తుంటలేదు పోయినప్పుడు నీకు ఇప్పటికి 2 సార్లు చెప్పిన. నేను కూడా చెప్పిన కదా ఇప్పుడు అద్దు తర్వాత తీసుకున్నాం. ఇప్పుడు నువ్వు ఒక్కటి గమనించు, మనం ఎన్ని కొన్నా కానీ చిన్నగా అయిపోతాయి. అదే 2-3 నెలలకు కొన్నాం అనుకో, అవి కొన్ని రోజులు వాడుకోవచ్చు. 2-3 నెలలు అయినాక చిన్నగా అయిపోతాయి. అంటే 2-3 నెలలు అయినాక కూడా ఎత్తాం కదా, అవి కూడా మళ్ళీ చిన్నగా అవుతాయి కదా. ఇప్పుడు వనకత్త ఏమవుతుంది? అవే డ్రెస్సులు అప్పట్లోపు కావా? అప్పటిదాకా వనకత్తాయి కదా, పెద్దవి తీసుకురానే. ఈయనకు ఉన్నాయి కదా 10 డ్రెస్సులు దాకా ఉన్నాయి కదా. ఉంటే సరిపోతాయి అవి. మన ఇప్పుడు నువ్వు వీడియోలో ప్రతి దాంట్లో అవే డ్రెస్సులు ఎత్తున్నావు అని అంటారు. మనం కూడా అవే వేసుకుంటున్నాం కదా. మనం ఎత్తా అది వేరు, చిన్న అంటారు కదా. అంటారు కరెక్టేనే. ఇప్పుడు అట్లా అని చెప్పి రోజుకి ఒక డ్రెస్ కొనుక్కొస్తే నెలకు 30 అయితే ఆ 30 ఒకవేళ చిన్నగా అయిపోతాయి. మళ్ళీ అవేం చేస్తావు? నువ్వు ఏడన్నా కూర్చొని అమ్ముకుంటావా? కూర్చొని అమ్ముకున్నాడు కాదు బావా, అమ్ముకుంటా బట్టలు రారి భలే మాట్లాడతావు పో. అదే మరి కాదు, అవేం చేస్తా దాచి పెట్టుకుంటా, నా ఇష్టం, నేను ఏమైనా వేసుకుంటా. కానీ నేను నెలకు 30 కొనుక్కరమ్మన్నానా? చెప్పు, నెలకు 30 కొనుక్కరమ్మన్నానా? కొనుకొచ్చుడు కాదు, ఇప్పుడు నీకు అవసరం ఉన్నప్పుడు కొనుకొస్తే అవన్నీ ఏం చేస్తావు? ఇప్పుడు ఉన్నాయి కదా ఆయనకి, లేకపోతే అది వేరు. ఉన్నగాని కొనుకరా అంటే ఎట్లా కొనుకొస్తారు? నువ్వు చెప్పినప్పుడు నేను కొనుకరాను, నాకు ఇష్టమైనప్పుడు నేను కొనుకొస్తా. ఎందుకంటే నాకు తెలుసు నువ్వేం చేస్తున్నావు తెలుసా. ఇప్పుడు నీకొక్కనికే అదేమంటారు, నీకొక్కదానికే కొడుకు అన్నట్టు చెప్తున్నావు. నాకు కూడా కొడుకు, నీకేమేమి దేవుల్లో నాకు కూడా తెలిసే. నీకొక్కదానికే కొడుకు అన్నట్టు చెప్తున్నావు. నాకు కూడా కొడుకు, నీకేమేమి దేవుల్లో నాకు కూడా తెలిసే. అదే అంటున్నా, నీకు కూడా కొడుకు కాబట్టే నీకు కొనుక రావాలని నీకు ఉండాలా. మరి నా కొడుకు చిన్న డ్రెస్సులు వేసుకుంటుండు, చలి పెడుతుంది. ఇది చలికాలం చూడు, ఇప్పుడు చలికాలం పొద్దుగాల ఎంత చలి పెడుతుంది. ఎండకు ఉంచుతాన్న కొద్దిగా మంచిగా ఉంటాడని ఎండకు తీసుకొచ్చిన. స్వెటర్ తీసుకురావాలి, స్వెటర్ లేదు, స్వెటర్ తీసుకొస్తున్నా. స్వెటర్ చెప్పిన ఒక 3 డ్రెస్సులో 2 డ్రెస్సులో పట్టుకరాయని చెప్పిన. ఫుల్ తీసుకొస్తున్నావు. చెప్పు, కొత్త కుళ్ళ తీసుకురమ్మన్నా, తీసుకొస్తున్నావు అంటే ఇప్పుడు అవన్నీ ఉన్నాయి కానీ అవన్నీ ఏం చేస్తావు? కొత్త వాడు అయిపోయినాక ఇంకా కొందాం. ఒకటే నెలలో ఒకటేసారి అన్ని తెచ్చి పెడదాం అంటే ఏంటిది? మరి సరే ఈయనకి 18 ఏళ్ళు వచ్చేదాకా అన్ని డ్రెస్సులు ఒకటేసారి కొనుకొచ్చి పెడతా. మరి సరే ఈయనకి 18 ఏళ్ళు వచ్చేదాకా అన్ని డ్రెస్సులు ఒకటేసారి కొనుకొచ్చి పెడతా. నేను అట్లా అంటలే, పెళ్లికి ముందు ఆరాటం ఎందుకు, నేను అట్లా అంటలేను. కానీ ఇప్పుడు ఏమంటున్నా అంటే ఇవి చిన్నగా అయిపోయినాయి కాలేవా? సేపు నువ్వే చెప్పు. మరి అయినాయా? అయినప్పుడు మరి ఇంకొక డ్రెస్సులు వద్దా? ఇప్పుడు నువ్వు బక్క ఉంటావు, కొద్ది దొడ్డ అవుతావు. బక్క ఉన్నప్పుడు డ్రెస్సులు ఇప్పుడు పడతాయి నీకు? పడే. అదే నేను ఎక్కతక్క ఏడ కొనమంటున్నానే, ఎక్కతక్క కొనమంటున్నానా? చెప్పు మరి. ఇప్పుడు ఈయనకి చలి పెడుతుంది. మా అమ్మ అంటది ఎందుకు ఇప్పుడు డ్రెస్సులు ఎందుకే అని మా అమ్మ అంటది. అత్తమ్మ ఇప్పుడు డ్రెస్సులు ఎందుకైనా చిన్న పిల్లాడు కదా అని అంటే ఒక 4 రోజులు అయినాక కొంటామంటే ఇప్పుడు పెద్దవి కొనుకొస్తా, అవి తర్వాత కూడా వనకొస్తాయి కదా. వాళ్ళది కూడా కరెక్టే, అలా తప్పంటలేను నేను. కాకపోతే చలికాలం ఇది, ఎండాకాలం అయినా ఉండోరితి ఎట్లనే ఇట్లా ఉడకపోతుంది. చిన్న డ్రెస్సులు అయినా పెద్ద డ్రెస్సులు అయినా ఏం కదా అనుకుంటుంటే ఈ చలికాలం ఎట్లా చెప్పు నువ్వు మాటికి ఇట్లని కోపం తెప్పియద్దు. నువ్వు చెప్తేనే నేను చెయ్య, నాకు తెలుసు. ఆయనకి చలి పెడుతుంది, దోమలు కుడుతున్నాయి, ఆయనకి డ్రెస్సులు ఎప్పుడు కొనుక్కరావాలో నాకు తెలుసు. చలికాలం పోయినాక ఎండాకాలం వచ్చినాక కొనుక్కరా. లేచినావా? అదే రాంగా తీసుకొని వద్దాం కానీ ఫస్ట్ అయితే గిడుకోవేద్దాం. రెడీ అవుతాడు కానీ నువ్వు చెప్పు నాకు. సరేనా? నువ్వు బట్టలు పట్టుకొస్తావా పట్టుకురావా? నేను చెప్పినప్పుడు నువ్వు చెప్పినప్పుడే నేను తీసుకొస్తానా అంటే నేను చెప్పినప్పుడు ఏం తీసుకురావు? ఇక
అది అవసరం, మన అవసరం నేను ఇది. తీసుకొస్తున్నా కదా, నువ్వు నాకు చెప్పేది ఏంది అంటున్నా. నేను నీకు చెప్పేది అంటే నాకు ఇప్పుడు నీ కొడుకు నా కొడుకు కదా, చలికాలం. మరి అసలు అప్పుడు స్వెటర్ వద్దు ఏదద్దు, మరి అది ఆలోచిస్తలేవు, నువ్వు తెత్తలేవు, నీ చెప్తే తేనంటున్నావు, నీ మాట ఏంది ఈనేది అని అంటున్నావు. ఇప్పుడు ఎట్లా చెప్పు మరి? అన్నిటికీ ఇట్లనే వేయద్దు నవ్య. చెప్పముందుకు అన్ని తెచ్చినప్పుడు అంటల్నే ఉంచుకోవాలి. అదే కదా నేను అనేది. నువ్వు అడిగితే నేను ఇప్పటికి 2 సార్లు చెప్పినా లేదా, బావా చిన్నోనికి డ్రెస్సులు పట్టుకరా, బావా చిన్నోనికి డ్రెస్సులు పట్టుకరా. నువ్వేం చెప్తున్నావు? తీసుకొస్తున్నావా? పోతున్నావు కానీ సిటీకి వచ్చేటప్పుడు మరి తీసుకొద్దాం గుర్తుంచుకొని పని మీద పడితే అయిపోయానా? పని పక్క పెట్టాలా ఫస్ట్. వాళ్ళు చిన్నోడు కదా నీకు ముఖ్యం. నీకే చలి పెడుతుంది, నిండా చెద్దరు కప్పుకొని బూరు చెద్దరు కప్పుకొని అంటావు. చిన్నకి చలి పెట్టదా? కూడా కప్పుతున్నాం నిండా చెద్దరు కప్పుకొని బూరు చెద్దరు కప్పుకొని అంటావు. చిన్నకి చలి పెట్టదా? కూడా కప్పుతున్నాం చెద్దరు కప్పితే ఏడు ఉంచుకుంటాడు. చెద్దరు నిండా కప్పని అని లేచి ఏడుతాడు. మళ్ళా అది స్వెటర్ ఎత్తే కొద్దిగా అదన్నా కొద్దిగా వెచ్చగా ఉంటుంది కదా. నేను అందుకనే స్వెటర్ వేయే పొడుగు అంగిల్ లే అంటే తెస్తున్నావా? చెప్పు. నువ్వు స్వెటర్ వేసుకుంటావు, చెద్దరు కప్పుకుంటావు. మన పెద్దోళ్ళకి 2-3 నెలలు అయినాక అన్ని కొనుక్కొస్తానే. 2-3 నెలలు అయినాక ఎందుకు? నువ్వు 2-3 నెలలు అయినాక నాకేం తీసుకురా, ఇప్పుడు తీసుకురా. అవేం చేసుకుంటావు? అంటే అప్పుడు వేసుకో. అదే అంటే ఇప్పుడు నువ్వు పెద్దవి తీసుకురా, కొద్దిగా పెద్ద సైజ్ తీసుకురా. అదే అంటున్నావు పెద్ద సైజ్ అంటున్నావు. ఆడు కొంచెం పెద్ద పెరినాక అదే పెద్ద సైజ్ పట్టుకొస్తే ఆయనకు పడతాయి కదా. ఇప్పుడు తీసుకొచ్చి ఏం చేస్తావు అవి? ఇప్పుడు తీసుకొస్తే ఆ లోపు ఆవరిదాకా వంటికి వస్తాయి అంతే. నేను మలుపుకుంటా, చేతులు మలుపుకుంటా, ఏదో ఒకటి చేసుకుంటా. నాకు మిషన్ ఉంది, కుట్టన పెట్టుకుంటా, తర్వాత కుట్లు ఇప్పుకుంటా, ఏదో ఒకటి చేసుకుంటా. కానీ నువ్వు ఇప్పుడు తీసుకొస్తావా? తీసుకురావా? చలికాలం మొత్తం అయినాక తీసుకురా. ఎండాకాలం వస్తే చూడు, ఎండాకాలం చెట్టు వేద్దాం, ఎండాకాలం పొడుగంగిలు వేద్దాం, ఎండాకాలం కులగడదాం. అదేనే మళ్ళీ వచ్చే చలికాలం వస్తుంది కదా. మళ్ళీ వచ్చే చలికాలం మొలకు కావాలి. మళ్ళీ వచ్చే చలికాలంకు కూడా మనకి వస్తాయి పెద్దవి తీసుకొస్తే. మన అనేది ఏంటిది? ఇప్పుడు కొంటే సంవత్సరం ఒకటి కొనాలి. సరే కొందాం, నేను అట్లేమంటలేను, కొందాం కానీ నేను కొనుకొచ్చేదాకా ఓపిక పట్టాలి. ఇప్పుడే కావాలి, ఇయ్యాలనే కావాలంటే అదేంది? ఇయ్యాలనే కావాలంటే కావాలి అంతే. ఇప్పుడు మా తమ్ముడు గింతున్నప్పుడు నడుతుండు, అప్పుడు తెచ్చిన స్వెటర్ మా తమ్ముడికి ఇవ్వదాకా వెనక వచ్చింది. మా డాడీకి తెలియదు కానీ పెద్ద సైజు వరకు వచ్చిండు. అప్పుడు వేసుకోలేడు మా తమ్ముడు, ఇప్పుడు వెనక వస్తుంది అది. నువ్వు పెద్ద తీసుకురా కొద్దిగా. ఎటు బావా అందరి గురించి ఆలోచిస్తావు మరి. రోజు పిల్లలని చదివిస్తావు, పిల్లలు బడికి వచ్చినాక అందరిని తోలుకొచ్చుకుంటావు, చాక్లెట్లు ఇస్తావు, అది ఇస్తావు, ఇది ఇస్తావు, చదవమంటావు. మరి నీ కొడుకు గురించి నువ్వెందుకు పట్టించుకుంటలేవు? నేను పట్టించుకుంటలేని చెప్పిన నా ఆస్తులు మొత్తం ఇత్తలేని వాళ్ళకు. ఎందుకంటే నా పరిస్థితి నేను చెప్పేది నేనే చదువుకోలేను, వాళ్ళన్నా బాగుపడతారని వాళ్ళందరినీ బడికి వచ్చినాక చాక్లెట్లు బిస్కెట్లు ఎందుకు తినేపన్నా, ఆశ కన్నా చదువుకుంటారు, రాస్తారు, అటు ఇటు తిరిగారు అని చెప్పి వాళ్ళు రాసుకున్నాక చాక్లెట్ ఇస్తా, బిస్కెట్లు ఇస్తా అని చెప్తే అందరు వచ్చి పోరగాళ్ళందరూ వచ్చి లైన్ కొద్ది కూర్చొని రాసుకుంటారు, చేస్తారు. అదే నేనేమంటున్నాను, ఇప్పుడు వాళ్ళనే అంత పట్టించుకున్నప్పుడు ఈయన ఎందుకు పట్టించుకోని నువ్వు అట్లా ఎందుకు అనుకుంటున్నావు? అదే నేనేమంటున్నా, నేను ఇయ్యకు అంటలే, చెయ్యకు అంటలే, వాళ్ళని పట్టించుకుంటున్నావు. వాళ్ళని పట్టించుకుంటున్నప్పుడు నీ కొడుకు, నీ సొంత కొడుకు అయినప్పుడు నువ్వు ఎందుకు పట్టించుకుంటలేవని అంటున్నా. తప్ప నా చెప్పు. అరే ఏమి మీరేమి నీకు టైం ఎంత అయింది చెప్పు. చూడు గణమ్మ గురించి కూడా పట్టించుకుంటున్నావు, నీ కొడుకు గురించి పట్టించుకుంటున్నావు. చూడు మాట్లాడడం మధ్యలో నాకు మొన్న కాలేజీకి వస్తే సార్లు అందరూ ఏమన్నారు, లేట్ అవుతుంది కొంచెం తొందరగా రమ్మని చెప్పారు. పొద్దుగా లేచి రెడీ కావాలిగా, ఆడ మంట కాడ కూర్చుంటున్నావు. అంటే లేట్ కూర్చుంటా, పనులు తోముకొని బాత్రూమ్ పోయి స్నానం చేసి టకన్ తిని వెళ్ళాలి. లేట్ అవుతుంది. ఇప్పుడు మంటకాడ కూర్చుంటే అట్నే చలి పెడితే వెచ్చగా అనిపిస్తుంది. చలి పెట్టినా సరే కానీ చెయ్యాలి. అన్నం కూర నీ గురించి అమ్మ పొద్దుగా లేసి అండింది. జ్వరం వచ్చింది మరి చెప్పినావా అన్న పోయేద్దాం హాస్పిటల్ అని చెప్పి? ఎప్పుడు జ్వరం అప్పుడే ఓట్టుకోవాలి. పోతే మరి తగ్గలేదా? పోవా ఇవాళ కాలేజీకి? పోతా అన్నప్పుడు తొందరగానే పోవాలరా, లేట్ అసలు పోవద్దు. పోతా అనుకున్నా పోను అనుకోని చక్కగా చదువుకపోనాడు.
ఎగ్జామ్ అది లేట్. నేను అటే పోతున్నా, అత్తవా? రౌతిజా నువ్వు నేను పోదాం. ఇప్పుడు పోతున్నా నేను, లేట్ అయితే ఇప్పుడు నువ్వు స్నానం చేసి అన్నం తినగా కావాలంటే మళ్ళీ లేట్ అవుతుంది నాకు. రెడీగా పో. చెప్పు బావా, కొనుక్కొస్తావా కొనుక్కరావా? కోపంకి ఎందుకు వస్తున్నావు? కోపం కాదు, మొన్న కాలేజ్కి అయినప్పుడు ఇజ్జత్ పోయింది. కోపంకి ఎందుకు వస్తున్నావు? మరి నేనేమన్నా? నిన్నేమంటున్నా ఇప్పుడు? నేను నీకు కావాలన్నా ఇవాళ కొనుక్కరావన్నా? ఇవాళ అటు పోతున్నా అంటున్నావు కదా, ఇలా తీసుకురా గంతే. తీసుకొస్తావా తీసుకురావా? ఫుల్ చేతుల అంగీలు ఎన్ని బాగా కాదు నేను అన్నది, ఒక 2 అన్నా ఒక 3 అన్నా తీసుకురా గంతే, ఎక్కువ అడుగుతలే. అవి ఒక 10 తీసుకొస్తావా? ఎందుకు 10? నువ్వు అంటున్నావు నెలకు 30 వేద్దామా అని. స్వెటర్ నాకు ఒకటి యాడ్ వచ్చింది, దోమలు కుట్టినప్పుడల్లా దోమల చుట్టూ తిరుగుతావు. దోమల బ్యాట్ ఇప్పుడు తెచ్చినా కదా, దోమల బ్యాట్ ఎత్తే అయిపోయి దోమ కుట్టుకుంటే ఎత్తున్నా. ఇప్పుడు గిట్ల పోతే ఎందుకు గిట్ల గిట్ల అన్న? అదేనే, దోమలు కుడితే ఇట్లా ఇట్లా అంటావు, అన్నీ ఎత్తావు. స్వెటర్ తీసుకురమ్మంటే తీసుకురావు. చిన్న అయిపోతే దాచి పెట్టుకుంటాం కదా, బీరువాడ పెట్టుకుంటాం. ఏం చేస్తామంటే బీరువాలో పెట్టుకుని ఏం చేస్తావు? ఎన్ని సంవత్సరాలు అట్లా పెడతావు చిన్న? అగో ఉంచుతాం. ఇప్పుడు నీ చిన్నప్పుడు ఉంచలేరా కొంచెం సంవత్సరాల దాకా? ఉంచినాం పోంగా దేవుళ్ళ దగ్గరికి అయినప్పుడు వారేసినాం. అది దాన్ని అవసరం బట్టి ఉత్తారు. ఇప్పుడు నెయ్యి ఉన్నాయి, నెయ్యి వాళ్ళకి వచ్చినాయి, రంజిత్ కత్తాయి, రంజిత్ వేసుకున్నాడు. ఆయనకి గణేష్ గారు మేము ముగ్గురం వాడుకుంటాం. ఇప్పుడు వీడు ఒక్కడేనా, ఈయనకు ఓడి వాడతాడు. నెక్స్ట్ ఉట్టేటోళ్ళకు వాడతాం. ఇప్పుడే నువ్వు అవి ఇప్పుడు బాగా రోజులు కావాలి వాళ్ళు రావాలంటే. అదే బాగా రోజులు అయితే ఎప్పుడైతే అవి దాచుకుంటాం. నిన్న లొల్లైందా మాకు? ఇప్పుడు చూడు, ఇప్పుడు ఏమంటే చెప్పాను బట్టలు గిట్లా వంకరమ్మంటే ఇప్పుడు నువ్వే చెప్పు. ఇప్పటికి 10-20 ఉన్నాయి, అవన్నీ ఏం చెప్తాం? సాల్తీయమ్మ అంటే ఏమన్నట్టు? నేనేమంటున్నా, ఫుల్ అంగిల్ తీసుకురమ్మంటున్నా. నువ్వు కూడా మీ మందనికే సపోర్ట్ చేసుకో, నాకు ఓల్ సపోర్ట్ చేయకూడదు. అంతే మరి, న్యాయం న్యాయం నాకే సపోర్ట్ ఉంటారు అందరు. బట్టలు లేకుంటే మనకు ఉన్నాయిగా చాలు. కాదు, ఇప్పుడు నీకు చలి పెడతలేదా? నీకు చలి పెడుతుందిగా, నువ్వు చలి పెడితే ఏం చెప్తున్నావు? సెద్దరు కప్పుకుంటున్నావుగా. నా కొడుకు కప్పుకుంటలేడు, అందుకనే నేను సెటరు అంగి కొనుక్కరమ్మంటున్నా. అద్దె మోపెడు ఉన్నాక ఏం చేస్తావే? ఇగో మళ్ళా ముందటికైతే అటు ఇటు నేను అదే అంటున్నా. తిరిగేటప్పుడు నాకు అవన్నీ 24 గంటలు ఇంటనే ఉంటుండు. ఇంకా 4 రోజులు అయితే ఎండాకాలమే. నాకు అవన్నీ తెలియదు. కొనుక్కొస్తావా కొనుక్కరావా? కొనుక్కత్తా అన్నగా ఒర్రకి ఇక రాంగా కొనుక్కొని వస్తా, సరేనా? మంచి డ్రెస్సులు మంచి అంటే ఆడ ఉన్నది తెస్తా, మొత్తం లెంకి ఇప్పుడు వాళ్ళు చూస్తారు అన్ని ఇంట్లోనే ఉంటుండు 24 గంటలు. బయట తిరిగేటప్పుడు వీడియోలు తీస్తలేవా? వీడియోలు తీస్తున్నా మరి వాళ్ళు చూడారా? మంచి మంచి డ్రెస్సులు వేయాలి. ఏమనుకుంటున్నావు? మంచి అంటే ఉన్నంతనే. ఇప్పుడు ఊకే కొనుకరా అంటే నేను అట్లేమంటలేను కానీ ఉన్నంతనే తీసుకురా. ఎంత అంటే మెత్తటి బట్ట, అత్తమ్మన్న చూసినావా మెత్తటి బట్ట, అట్లాంటివి తీసుకురా గంతే. అక్కడ కెమెరా పెట్టిన చూడు, బట్ట కప్పిన. వీడియో తీసింది అవ్వా, ఇవ్వరాక వీడియో తీసింది, ఇవ్వరాక వీడియో తీసింది. మరి ఊకే నువ్వు నా మీద ప్రాంక్ ఎత్తావా? ఇప్పుడు నీ మీద చేసిన ఎట్లుంది? ఓ 6 బ్యాక్ జిమ్ముకు వచ్చిండు. ఎట్లుంది నా ప్రాంక్? ఈ ప్రాంక్ చిన్నోనికి డ్రెస్ నేనే కొనుకొస్తా అనుకున్నా కానీ ఇప్పుడు అద్దు అనుకున్నా అంతే. ఇప్పుడు తీసుకురమ్మన్నా కాబట్టి తీసుకొని వస్తా అంతే. ఇప్పుడు ఈడు చిన్నోడు ఎంత మంచిగా ఉన్నాడో ఇట్లానా? ఇగో ఇప్పుడు ఈడు నిండు ఉన్నాయి, చలి పెట్టది మంచిగా ఉంటది తెలుసా? మరి ఆడ ఎందుకు ఎడుతుండు మరి అవి ఎత్తే? ఇగో ఇది దీనికోసం, ఇది కూడా తెచ్చినావు నువ్వు. నీవు ఇదేలేవు పాతది అనుకుంటున్నా, పెద్దగా ఉంది మంచిగా. అవి చిన్నవి పెద్దవి. అబ్బా ఇంత పెద్దది తెస్తావా? బాగా పెద్ద ఉంది. ఏం కాదు మరి, అన్ని చిన్నగానే అంటే పెద్దది పట్టుకుని వచ్చిన. అది కూడా నిజమే కదా, ఎందుకంటే తర్వాత పెద్ద వెళ్ళినాక వనకత్తాయి. స్వెటర్ డాడీ ఇగో ఇగో ఏడద్దు అట్లా. ఇప్పుడు వెయ్యకు, రాత్రి అయినాక స్వెటర్. ఇప్పుడు కొంచెం వెచ్చగానే ఉంది, ఇప్పుడు వెయ్యా. నైట్ బాగా చల్లి ఉంటుంది. ఈ స్వెటర్ నీకే, ఏడద్దు. ఇగో మీ డాడీ అన్ని తీసుకొచ్చిండు, నీకు తెలుసా? అమ్మో అమ్మో అమ్మ, నీకు అన్ని తీసుకొచ్చిందంటే ఏడిపోతుందా? అర్థం మరి. ఆయనకి ఆకలి అవుతుంది, దాని గురించి ఏడుతుండు. దాని గురించి కదా, ఎత్తుకో పాలు ఇయ్య. ఇప్పుడు మంచిగా ఉందా? వేసేసరికి ఇదైపోయింది, అందుకనే ఏడుతుండు.
మంచి ఉన్నాయి ఇప్పుడు నాకు నచ్చినాయి ఫుల్ ఉంటే ఏంటిది దోమలు కుట్టాయి ఒకటి చేతులు వాళ్ళే మంచిగా నీట్గా ఉంటాయి. తర్వాత పెద్ద ఎగిరినాక కూడా మనకి వస్తాయి. పెద్దవి తీసుకొచ్చినావు మంచిగా. ఫుల్ లైన్స్ అంటే అవే ఉన్నాయి, దానికంటే చిన్నవి లేవు, అందుకోసం అవి ఊక పెద్దవి తీసుకురాలంటే నువ్వు ఊక చిన్నవి పట్టుకొస్తున్నావు, ఏమో పడితేనే పడతలేదు. సరే ఆయనకి పాలు ఇచ్చినాక కొంచెం అయినాక ఈ స్వెటర్ సరేనా? ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే చూసిరు కదా. నేనైతే మా బావతో గట్టిగానే గొడవ పెట్టుకుందాం అనుకున్నా, కానీ మా చిన్నోడు చేతులు ఉండేసరికి గొడవ పెట్టుకోలేకపోయినా. అయినా మా బావ ఒర్రిచ్చిండు కొద్దిగా సేపు తేను అది అనేసి. లాస్ట్కి అయితే తెచ్చిండు. ఇది చలికాలం కదా, దోమలు ఉడుతాయి, చలి పెడుతుంది. ఇంకా మా చిన్నోడు చెద్దరు కూడా కప్పుకోడు, అందుకని ఫుల్ లైన్స్ ఏమన్నా తెచ్చిండు. నేనేమనుకున్నా అంటే లొల్లి పెట్టైనా తెప్పిద్దాం అనుకున్నా, కానీ నార్మల్ గడయంగానే తెచ్చిచ్చిండు. వీడియో అయితే చూసిరు కదా, ఎట్లుందో కింద కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.